హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే వినాయక చవితి నైట్ ఈ బ్లాగు ఏం జరిగిందంటే మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే వచ్చేసాము. మా బుజ్జి వినాయకుడిని ఈసారి కొద్దిగా స్పెషల్గా నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. కానీ మాకున్న పనులు షెడ్యూల్ వల్ల అవ్వకపోవడంతో ఎప్పుడూ లాగే బ్రిడ్జ్ పైనుంచే వచ్చి నిమజ్జనం అయితే చేసేసాము. అసలు ఏంటో ఆ స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నారా? ఏరు ఇంత ఫుల్గా రాకున్నా వర్షాలు ఇవేవి లేకపోతే కిందకి వెళ్ళి నిమజ్జనం చేద్దాం, కొద్దిగా స్పెషల్గా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము. బట్ ఏరు ఫుల్గా రావటం వల్ల కిందకి వెళ్ళి చేసే అంత వీలు కుదరలేదు. ఇంకా అలా నిమజ్జనం చేసేసి మాకు కొద్దిగా పని ఉంటే బయటకైతే వెళ్ళాము. అదే టైంలోని అప్పుడే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండో, అది మర్చిపోకండి. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది పీపుల్స్ ఉన్నారో. వీళ్ళందరూ కూడా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇంతమంది ఉంటుండగా ఒక అతను ఏం చేస్తున్నారంటే, మేము పైనుంచి బొమ్మలు వేస్తుంటే ఆ పక్క నుంచి అందులోకి టాయిలెట్ పూసేస్తున్నారు. మనుషులు చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.